hello, namaste. Welcome to your favorite show, Eat Out. And నేను మీ నేహా చౌదరి. ముందుగా సాక్షి టీవీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిందే కదండి, మన ఈట్ అవుట్ ప్రోగ్రామ్ అంటే మన సిటీలో ఎక్కడెక్కడ సూపర్ డూపర్ ఈటింగ్ అవుట్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఆల్సో కొత్త రెసిపీస్ కూడా చెప్పేస్తుంటాం కదా. సో అలాగే ఈ రోజు నుంచి కూడా మరింత సూపర్ డూపర్ స్పెషల్ ఉండబోతుంది మన ఈట్ అవుట్. సో న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ అంటే మనం కూడా ఏదో ఒక స్పెషల్ ఇవ్వాలి కదా మీకు. సో ఈట్ అవుట్ అంటేనే స్పెషల్. సో ఈ రోజు ఎపిసోడ్ కూడా అంతే సూపర్ డూపర్ స్పెషల్ ఉండబోతుంది, స్పెషల్లీ మీకోసం. సో ఏంటంటే రైట్ నో నేనున్నాను హైటెక్ సిటీ వెనకాల ఉన్న స్టార్టప్స్ అడ్డాలో ఉన్న హట్ 7 అనే రెస్టారెంట్ అనమాట. స్పెషాలిటీ ఏంటంటే యూజువల్గా హైదరాబాద్ అనగానే మనకి ఇంప్రెషన్ వస్తుంది డైరెక్ట్ ఓన్లీ బిర్యానీ అనేసి ఫుడ్ దగ్గరకు వచ్చేసి. కానీ హైదరాబాద్ ఐకాన్స్ ఏంటండి, మన గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ అండ్ బుద్ధా స్టాచ్యూస్ అట్లాంటివి కూడా ఇక్కడ కొంచెం ఫోటోగ్రఫీ రూపంలో పోర్ట్రేట్ చేయబడింది. అండ్ ఆల్సో నాకు ఇక్కడ థీమ్ కూడా బాగా నచ్చింది. ఏంటంటే థీమ్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ సైడ్ నుంచి కొంచెం చెప్తున్నారు అన్నమాట, లైక్ సేవ్ టైగర్స్, సేవ్ వాటర్ అనేసి. సో ఇట్స్ ఆల్ జస్ట్ నైస్, హ్యాపీ, ప్లెజెంట్, సింపుల్గా కూర్చొని ఫుల్ టు తినే ప్లేస్ అనమాట. సో సింపుల్గా చెప్పేసాను నేను, ఒకసారి మీరే లుక్ అండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఆల్సో మన కోసం షెఫ్ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు రెసిపీస్ ఏమి ఉండబోతున్నాయి, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ముందైతే ఒకసారి అంబియన్స్ మీద లుక్ వేసేయండి. మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు. సో మరి ఈ రోజు షెఫ్ ఏం చెప్తారో చూద్దాం. సో హలో షెఫ్, व्हाट्स योर नेम? मुज़िम खान. मुज़िम खान. So मुज़िम जी, so आज क्या बना के दिखा रहे हैं आप हमको? चिकन ड्रमस्टिक बना दिखा. चिकन ड्रमस्टिक. ओके. సో ఈ రోజు మనం స్పెషల్ ఫస్ట్ ఎపిసోడ్ లో డ్రమ్ స్టిక్స్. సో యూజువల్ గా చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి వెరీ కామన్, వెరీ ఆబ్వియస్, అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఫేవరెట్ ఉంటుంది, అందరికీ ఇష్టమైంది, ఆల్మోస్ట్ మీరు టేస్ట్ చేసే ఉంటుంటారు. కానీ అది దాని రెసిపీ ఎలా ఉంటుంది, దాని అసలు ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా మాత్రం పక్కా చేసి ఉండరు. సో ఈ రోజు మేము మీకు దాన్ని అంత ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో, ఇంట్లో హ్యాపీగా చేసుకొని ఎలా తినాలో నేర్పించేస్తున్నాం అనమాట. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ స్టార్ట్ ఇట్. చికెన్ డ్రమ్ స్టిక్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. చికెన్, ఎగ్, లెమన్, చిల్లీ పేస్ట్, జింజర్, స్ప్రింగ్ ఆనియన్, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, గార్లిక్, ग्रीन चिल्ली, ब्लैक पेपर, वाइट पेपर, कोथमीर, जिंजर गार्लिक पेस्ट, मैदा, कॉर्नफ्लोर, ఆయిల్, ఇది సలాడ్. ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఈజీగా, సింపుల్గా, యూజువల్గా మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనిపిస్తుంది అని అఫ్కోర్స్ అవే అనుకోండి. సో దీంతో చికెన్ డ్రమ్ స్టిక్ చేసేవచ్చా? సో చికెన్ డ్రమ్ స్టిక్ తయారీలోకి వెళ్ళిపోదాం. సో దాంట్లో స్టెప్ 1, पहले क्या करना? पहले कढ़ाई लगा के ऑयल गर्म करना है, तेल डालना है. సో మనం నూనె ఫ్రై అవ్వడానికి రెడీ పెట్టేసుకున్నాం, ఎందుకంటే మనది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, చికెన్ డ్రమ్ స్టిక్స్ అంటే ఫ్రై ఐటమ్ ఇది. సో ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేడి అవ్వాలి. సో ఆయిల్ వేడికి పెట్టేసాం. ఈ లోపు మనం చికెన్తో పాటు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని డ్రమ్ స్టిక్ని రెడీ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఫ్రై చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఆ మిక్సింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చికెన్ डालना है. సో अన్నీ కూడా चिकन लेग पीसेस కదా? नहीं, विंग साइज का. चिकन शॉप में जाके पूछे तो चिकन ड्रमस्टिक के लिए बोले तो देंगे वो. ఓకే. సో చికెన్ డ్రమ్స్టిక్ కోసం అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారంట. హ్యాపీగా కష్టపడలేదు, వాడే కొట్టేసి ఇస్తాడు మంచిగా, నైస్. సో వాట్ నెక్స్ట్? जिंजर गार्लिक पेस्ट होना मेरे को. जिंजर गार्लिक पेस्ट. उसके बाद थोड़ा सॉल्ट होना मेरे को, हाफ टी स्पून. इसका टेस्टिंग सॉल्ट. टेस्टिंग सॉल्ट आल्सो. ओके. ब्लैक पेपर. ब्लैक पेपर. उसके बाद एक नींबू देने हैं. సో ఏం లేదండి, ఇప్పుడు మనం జస్ట్ చికెన్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాం. అందులో సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒక నీంబు, సో एक हाफ नींबू. जी, हाफ नींबू. इसका थोड़ा मिला लेंगे पहले. ఓకే. సో ముందు ఇప్పుడు ఇక్కడ దాకా యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకుందాం.
जिंजर, चॉप गार्लिक, चॉप मिर्ची डाल देंगे। जिंजर गार्लिक, చాప్డ్ గార్లిక్ యాడ్ చేసేసుకున్నాం 1 స్పూన్. సో గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నామండి. గ్రీన్ చిల్లీ जी, थोड़ा कोथमीर, थोड़ा सा కొత్తిమీర, थोड़ा व्हाइट पेपर दे दो. थोड़ा व्हाइट पेपर. इसको डालने के बाद अच्छी तरह इसको मिक्स करना है. ఓకే, సో ఏం లేదు, జస్ట్ రైట్ నౌ అయితే మనం జింజర్ గార్లిక్ చాప్డ్ పీసెస్ రెడీగా పెట్టుకొని ఉన్నాము. అది ఇంకా గ్రీన్ చిల్లీస్ అండ్ వైట్ పెప్పర్ యాడ్ చేసేసుకున్నాం, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం. इसके बाद थोड़ा चिली पेस्ट डालेंगे और स्पाइसी के लिए और थोड़ा डाल सकते हैं आप. ఓకే, राइट, ओके. సో రెడ్ చిల్లీ పేస్ట్లోనే యూజువల్గా అండ్ ఇంకొక పాయింట్ అండి ఏంటంటే యూజువల్గా ఇందులో కలర్ ఉంటుంది, అబ్బా డ్రమ్ స్టిక్స్ అంటే కలర్ యాడ్ చేస్తారు అంటారు కదా. ఇక్కడ స్పెషల్లీ మీకు హట్ 7 ఈ రెస్టారెంట్లో దొరికే ఫుడ్స్లో ఎక్కడ కూడాను కలర్ అసలు యాడ్ చేయరు. ఇందాక ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు కూడా మరి డ్రమ్ స్టిక్ కలర్ ఎలా ఉండబోతుంది అని కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా, చూద్దాం. थोड़ा अंडा डालेंगे इसमें, एग. సో ఇది ఎగ్ ప్రాపర్గా మిక్స్ जी, చేసుకుని मिक्स ఉన్నారు కదా. स्पून ले लो. ఓకే, ఎగ్ను ఆల్రెడీ ముందే మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. జస్ట్ ఆ మిక్సింగ్ లోంచి కూడా 1.5 స్పూన్ యాడ్ చేసాం అంతే. उसके बाद हम मैदा, 1 స్పూన్ बस. మైదా, ओके, कॉर्नफ्लावर, కార్న్ఫ్లోర్ जी, ओके 2 స్పూన్ కార్న్ఫ్లోర్. जी. इसको अच्छी तरह मिक्स कर लेना है. ఓకే, इसको थोड़ा अच्छा मिलाने के लिए थोड़ा पानी डाल सकते हैं. ఓకే, टाइट है ना, उसको मिलाने के लिए पानी మన పౌడర్స్ అవన్నీ మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం బస్. కదా. సో కొంచెం మిక్సింగ్ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అంతే. అండ్ ఒక్కటి ఏంటంటే యూజువల్గా మనం తీసుకుంది టెండర్ చికెన్ కదా. సో మిక్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాపర్గా స్లోగా మిక్స్ చేసుకోండి. ओके, ये पूरा मिक्स होने के बाद अब Okay, देखेंगे so ऑयल आपका गरम mix बराबर हो ready. गया थोड़ा. या बराबर है जी, उसके बाद आप डाल सकते हैं इसमें. సాంగ్ ఏదో ఇలాంటి. ఓకే, సో ఏం లేదు, జస్ట్ మనం డ్రై ఐటమ్ కదా. సో కొంచెం మిక్సింగ్ కోసం ఇది యూజ్ చేసుకుంటున్నాం టాంగ్. అండ్ రైట్ నా అండి ఫుల్ ఆన్ వింటర్ సీజన్, అసలు ఒక రేంజ్లో చలి ఉంటుంది. సో ఈ టైంలో ప్రాపర్గా ఇంట్లో ఆఫీస్ నుంచి రాగానే టయర్డ్గా వస్తుంటారు, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే కూడా ఇదర హాట్ అండ్ స్పైసీగా మంచిగా వేడివేడిగా ఇలా కూర్చొని తినాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి చికెన్ ఈజ్ అగైన్ మోర్ ఆఫ్ ప్రోటీన్. సో హ్యాపీగా ఇట్లాంటిది రెడీ చేసేసి పెడితే అటు హెల్దీకి హెల్దీ అండ్ ఆల్సో కలర్ ఎసెన్స్ లేదు, ఎటువంటి ఎక్స్ట్రా అది ఇవి ఏమేమి యాడ్ చేసింది లేదు. సో హ్యాపీగా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో ఏం లేదు, ఇప్పుడు ఆయిల్ నుంచి ఫుల్ ఫ్రై అయిపోయిందండి. మన చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. సో జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ టిష్యూ పేపర్ పెట్టుకున్నాం. సో దాన్ని కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. सिल्वर फॉइल ले सकते हैं लगाने के लिए, गार्निश के लिए, दिखने में अच्छा लगेगा. సో ఇప్పుడు కొంచెం డెకరేషన్ చేసుకుంటున్నాం అనమాట మన ఫుడ్ కి. गार्निश पर रख दीजिए. ఆల్రెడీ ప్లేట్ లో గార్నిష్ చేసి పెట్టుకున్నాం, రెడీగా ఉన్నాం. और इसको ऊपर में गार्निश के लिए स्प्रिंग ग्रीन ऑनियन डाल सकते हैं आप. ఓకే, స్ప్రింగ్ గ్రీన్ ఆనియన్ జస్ట్ పైన గార్నిషింగ్ ఫైనల్ టచ్ లుక్ కోసం వేస్తున్నాం. Okay, this ready. ఇట్ ఈస్ రెడీ. Yeah, this ready. ఓకే, దట్ ఈస్ సింపుల్ అండ్ సో ఈజీ షెఫ్. Yeah. సో చూసారు కదండి చికెన్ డ్రమ్ స్టిక్స్ మేకింగ్. ఇప్పుడు మరొక్కసారి దీని తయారీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. చికెన్ డ్రమ్ స్టిక్స్ కావాల్సిన పదార్థాలు: చికెన్, గిలక్కొట్టిన కోడిగుడ్డు, నిమ్మకాయ, రెడ్ చిల్లీ పేస్ట్, సన్నగా తరిగిన అల్లం, తరిగిన ఉల్లికాడలు, ఉప్పు, అజినోమోటో, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి,
తరిగిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. తయారీ విధానం: చికెన్ డ్రమ్ స్టిక్ తయారీకి ముందుగా బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అజినమోటో, నల్ల మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తెల్ల మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ పేస్ట్, గిలక్కొట్టిన కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్, నీళ్లు చిలకరించుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చికెన్ ముక్కల చివరిలో సిల్వర్ ఫాయిల్ తో ర్యాప్ చేసి దానిపైన ఉల్లికాడలతో గార్నిష్ చేసి వేడివేడిగా నోరూరించే చికెన్ డ్రమ్ స్టిక్ సర్వ్ చేసుకోవచ్చు. చూసేసారు కదండి చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారీ విధానం మొత్తం కూడా ఎంత ఈజీగా ఉంది కదా. మరి వాట్ నెక్స్ట్? మెయిన్ కోర్స్ ఉండాలి కదా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ కోర్స్ లో కూడా వెళ్ళిపోదాం. సో ఇంకొక షెఫ్ కూడా రెడీ ఉన్నారు, మరి అదేంటో కూడా తెలిసేసుకుందాం. ఆ రెసిపీ కూడా రెడీ అయిన తర్వాత రెండు కలిపి కుమ్మేద్దాం. సో సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి. ఇందాక స్టార్టర్ చూసేసారు, ఇప్పుడు మెయిన్ కోర్స్ చూపించడానికి ఇంకొక షెఫ్ వచ్చేసారు. సో షెఫ్ ని అడిగి తెలుసుకుందాం మరి ఇప్పుడు ఏం వెరైటీ చూపిస్తారు, మరి ఏం డిష్ మాకు కుక్ చేసి చూపిస్తున్నారు? అజంతా కోడి పులావ్. ఓకే, సో అజంతా కోడి పులావ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందు తెలుసుకుందాం. చికెన్ లెగ్ పీస్, రైస్, ఆయిల్, బ్రౌన్ ప్యాజ్, టమాటా పేస్ట్, అల్లం పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పసుపు, పుదీనా, ఉల్లిగడ్డ, గరం మసాలా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, నెయ్యి, కాజు, సాల్ట్. ఓకే, సో అజంతా కోడి పులావ్ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్, తర్వాత గరం మసాలా, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పుదీనా, తర్వాత కొత్తిమీర, టొమాటో ప్యూరీ, దాని తర్వాత పసుపు, తర్వాత వాటర్, ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలా? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా మనం కొత్తిమీర, పుదీనా ఫస్ట్ ముందు ఆయిల్ వేసుకున్నాం, దాని తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, టొమాటో ప్యూరీ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ మేమైతే 6 మెంబర్స్కి కుక్ చేస్తున్నాం కాబట్టి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాం. సో మీరు దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సేపు అలా బాయిల్ అవ్వనండి కొంచెం ప్రాపర్గా, అప్పుడే ప్రాపర్గా దమ్ చేయొచ్చు మనం. ఇప్పుడు రైస్ చేయాలి. రైసా? ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. దీన్ని ఇప్పుడు ఇలాగా 20 minutes అలా బాయిల్ అవ్వనివ్వాలి. సో దాన్ని అలా వదిలేయడం అనమాట 20 నిమిషాల దాకా. సో ఇప్పుడు ఏంటి గంట తీస్తారు బయటికి? ఇది సిల్వర్ ఫైల్ వేసి దమ్ చేయాలి. అది ఫస్ట్ దానిపైన సిల్వర్ ఫైల్ వేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇలాగా 20 minutes వదిలేసేయాలి మనం. ఓకే, సో చూసారు కదండి అజంతా కోడి పులావ్ కదా. సో ఒక 20 minutes అలాగే దాన్ని దమ్ చేయనియాలన్నమాట, ఎందుకంటే బాగా మగ్గాలి కదా రైస్ కానీ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇందులో
నెక్స్ట్ స్టెప్ చికెన్ అది యాడ్ చేసుకుంటాం. సో ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్గా బాయిల్ అయి ఉండాలి కాబట్టి అలాగా సిల్వర్ ఫాయిల్ పెట్టేసేసి మనం ర్యాప్ చేసాము. సో జస్ట్ హ్యావ్ టు డూ ఇట్, వెయిట్ ఫర్ 20 minutes. సో ఆల్మోస్ట్ రెడీ రెడీ అయిపోయింది అనమాట మన అజంతా కోడి పులావ్. సో ఆల్రెడీ చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెంసేపు నానబెట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ని, బాస్మతి రైస్ని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాం. సో 20 minutes అలా వదిలేసాం. మీకు ఆల్రెడీ చూస్తుంటే కూడా అర్థమవుతుంది స్టీమ్ వల్ల అది కూడా కొంచెం డాన్స్ చేస్తుంది ఆ సిల్వర్ ఫాయిల్ అనేది. సో ఇట్స్ రెడీ, సర్వ్ చేసేసుకోవచ్చు షెఫ్. ఓకే, ఫస్ట్ అది ఫ్రై చేయాలి. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకోవాలా? ఓకే, ముందు ఈలోపు అంటే దాన్ని తీద్దాము, ఒక 2 నిమిషాలు ఆగండి. బట్ ఈలో ఫ్రై చేసుకోవాలంట. ఏం ఫ్రై చేసుకోవాలి? అజంతా కోడి పులావ్ 2 లెగ్ పీస్ వస్తాయి. ఓకే, అది కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం కొంచెం వేసి ఫ్రై చేయాలి. అంటే ఏం లేదంటే చికెన్ కర్రీ లాగే కదా? చికెన్ కర్రీ ఫ్రై ఉంటుంది, లాస్ట్లో ఫ్రై అవుతుంది. ఓకే, చికెన్ కర్రీ చేసిన తర్వాత కూడా దాన్ని కొంచెం ఫ్రై చేసి పెట్టాలి. ఓకే, సో అది ప్రాసెస్. ఓన్లీ మనం తింటే ఫ్రై తింటాం, లేకపోతే కర్రీ తింటాం. బట్ ఇది మాత్రం కర్రీ చేసి దాన్ని మళ్ళీ ఫ్రై కూడా చేయాలంట. ఓకే, ఫస్ట్ ఆయిల్, ఫస్ట్ ఆయిల్, తర్వాత బ్రౌన్ ప్యాజ్, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం వేడైన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకుని ఉన్నాం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసాం, అంతే కదా? యప్. సో ఇట్ ఇస్ అగైన్ ప్రాపర్ మిక్సింగ్. దాని తర్వాత లెగ్ పీస్, 2 లెగ్ పీస్లు. ఓకే, రైట్ నో ఫ్రై చేసుకుంటుంది ఏంటంటే మనం ఆల్రెడీ చికెన్ కర్రీ చేసి పెట్టేసుకున్నాం. అంటే యూజువల్గా మనం ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే, బట్ జస్ట్ ఓన్లీ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నారు. ఓన్లీ 2 లెగ్ పీస్ తీసుకున్నారు. దాన్ని అగైన్ యూఆర్ జస్ట్ ఫ్రైయింగ్ ఇట్. కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాం అంతే. నెక్స్ట్ సాల్ట్, గరం మసాలా, ఇలాచీ, తర్వాత కారం పొడి, ఓకే, ధనియాల పొడి, జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసేసి పెట్టిందా? ఓకే, సో అదే ఆల్మోస్ట్ ఇంకా చికెన్ కర్రీ చేసుకుని ఉంటే అన్ని మసాలాస్ అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని రెడీ పెట్టేసుకుని ఉన్నాం. కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే, కొంచెం స్పైసీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెయ్యి. వావ్, ఇది రెడీ అయింది. ఇప్పుడు రెడీ అయిపోయిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? నెక్స్ట్ స్టెప్ రైస్ తీసి బౌల్లో పెట్టి ప్లేట్లో సర్వ్ చేయాలంటే. ఓకే, సో రిబ్బన్ కటింగ్ ఇప్పుడు? యా, వావ్, స్మెల్ దేవుడా, ప్రాపర్ అయిపోయింది. ఇదిదా మ్యాటరు. ఫైనల్లీ ఇంత అద్భుతంగా కనిపిస్తుంది అనమాట పులావ్ అంటే. ఇప్పటిదాకా నాకు ఎన్ని రకరకాలుగా కనిపించింది, అది ఫైనల్లీ ఇట్లా వచ్చేసింది. మరి ఇంకా ఫైనల్ స్టెప్ ఉందండి, ఇట్స్ నాట్ యట్ డన్. అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది సర్వ్ చేయాలి, ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇది సర్వ్ చేయాలి. బాబా, లేడీస్ ఇంట్లో ఊరుకూరికేసి నీట్గా సర్వ్ చేయాలి. ఒక పక్కన పెట్టాలంటే ఏమో తిప్పలు పడుతుంటారు. ఇప్పటి నుంచి ఒక బౌల్లో పెట్టి దాన్ని కుక్ చేసి గుమ్మరిచ్చేయండి, సరిపోతుంది. దానిపైన లెగ్ పీస్ పెట్టాలి. ఓకే, సర్వింగ్ కూడా ఎంత నీట్ స్టైలిష్ గా సర్వ్ చేస్తున్నారు చూడండి. సో దానిపైన ఒక ఎగ్ కట్ చేసి పెట్టాలి, క్యాషినట్ వేయాలి. ఓకే, సో ఇట్స్ డన్. రెడీ. సో అజంతా కోడి పులావ్ రెడీ. సో ఖాన్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అజంతా కోడి పులావ్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్, భలే ఈజీగా చేసి చూపించేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూవర్స్ చూస్తారు కదా అజంతా కోడి పులావ్. నన్ను అడిగితే మాత్రం ఇంకొకసారి ఈ రెసిపీ తయారీ విధానం మొత్తం మరొకసారి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఒకసారి చూడండి ముందైతే. అజంతా కోడి పలావ్ కావాల్సిన పదార్థాలు: కోడి లెగ్ పీస్ కర్రీ, నానబెట్టిన బాస్మతి రైస్, నూనె, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ, అల్లం పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పసుపు, తరిగిన పుదీనా, తరిగిన ఉల్లిపాయ,
మసాలా దినుసులు, తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, నెయ్యి, వేయించిన జీడిపప్పు. తయారీ విధానం: అజంతా కోడి పలావ్ తయారీకి ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే అందులో అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. దీనిలో కొంచెం తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా నీళ్లు పోసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దాంట్లో నానబెట్టిన రైస్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ గిన్నె పైన ఆవిరిపోకుండా సిల్వర్ ఫాయిల్తో కప్పి సన్నని మంటపై 20 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఫ్రై చేసిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత చికెన్ కర్రీ వేసి కలుపుకోవాలి. అందులో ఉప్పు, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న పలావ్ను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిపైన తయారు చేసుకున్న చికెన్ లెగ్ పీస్ మసాలా కర్రీ వేసుకోవాలి. తర్వాత దానిపై జీడిపప్పుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసేసాం కదండి ఇప్పటిదాకా. ఇప్పుడు యమ్మీ యమ్మీ 2 డిషెస్, ఒక స్టార్టర్ అండ్ ఆల్సో ఒక మెయిన్ కోర్స్ రెడీ చేస్తాం. మరి ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామా? ఎస్ చూసేద్దాం. బట్ దానికంటే ముందు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా హాట్ 7 అనే సూపర్ కూల్ రెస్టారెంట్లో. సో ఈ రెస్టారెంట్ ఓనర్ అండ్ సీఈఓ అంటే ఓనర్స్ అనమాట. సో అజయ్ గారు, సో యాక్చువల్లీ ఇప్పటివరకు ఐ నెవర్ కేమ్ అక్రాస్ సంథింగ్ లైక్ దిస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్ రెస్టారెంట్ అండ్ దాట్ టు ఇన్ హైటెక్ సిటీలో. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్? Story is both of us were in the US for 7 years. ఓకే. And then ఒక 5 years అయింది బ్యాక్ వచ్చేసి. అప్పటి నుంచి వేరియస్ కంపెనీస్లో వీ స్టార్టెడ్ వర్కింగ్. బట్ అన్ని చోట్ల వీ ఫిగర్డ్ అవుట్ దట్ పీపుల్ వర్ టేకింగ్ ఎవ్రీ వన్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. And then we always wanted to start something and give employment to at least 200 people. That was the goal number 1. ఓకే. That's how Dosa Place అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాను. We started it and now we have about more than 70 to 80 trucks in, not we as in we. Overall Hyderabad market lo 70 to 80 trucks ఉన్నాయి. Food trucks is anyways we are actually 1.5 year old. We have enough experience and we just started Hut 7. రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా హట్ 7. సో దీని రెస్పాన్స్ ఎలా ఉంది కస్టమర్స్ దగ్గర నుంచి? స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ అబౌట్ 25-30% was full. In fact today మీరు చూసినప్పుడు almost 100% was full. ఆల్మోస్ట్ హౌస్ఫుల్ ఉండే. So you know that shows the growth. ఫస్ట్ మనం ట్రై చేసింది ఏంటి? డ్రమ్ స్టిక్. ఓకే, డ్రమ్ స్టిక్. మోర్ క్రిస్పీ అండ్ ఇట్స్ లైక్ ఏదో నిజంగా ఇంట్లో చేసుకొని తిన్నట్టుగా ఉంది. అజంతా కోడి పలావ్. కోడి పలావ్. సో ఓన్లీ పలావ్ టేస్ట్, ఐ మీన్ కర్రీ టేస్ట్ చూస్తాను. నా ముందు చేశారు కదా, ఇంత టేస్టీ ఎలా వచ్చింది ఇది? ఆ బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవరు, సో ఆల్ లైక్ గీ ఎస్పెషల్లీ పైన మంచిగా ప్రాపర్గా నడుస్తుంది గీ. Okay, now just like let me eat with the rice. You made my day. Thank you. So we are చూసారు కదా ఇవాళ మన ఎపిసోడ్. ఎక్కడున్నా మనం హైటెక్ సిటీ వెనకాలన్న స్టార్టర్స్ అడ్డాలో, ఐ మీన్ స్టార్టర్స్ అడ్డాలో ఉన్న హట్ 7 అనే రెస్టారెంట్లో కనమాట. జస్ట్ డూ కమెంట్స్. ఒక్కసారి వచ్చి మాత్రమే చూడండి, ఎక్కువసారి రాకండి, ఒకటేసారి రండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఆబ్వియస్లీ ఇంకా మీరే ఇక్కడ అతుక్కుపోతారు అనమాట. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ అలా ఉంది. పర్సనలీ ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, అర్థమైపోయింది ఆల్రెడీ, ఇప్పటిదాకా మా ఎక్స్పీరియన్స్ చూస్తారు కదా. బట్ ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వీక్ ఇలాగే మీ ఫేవరెట్ షో ఈట్ అవుట్లో కలుసుకుందాం. బట్ అండ్ దిస్ ఇస్ యువర్ నేహా చౌదరి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.